హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వికాస్ షో. ఈ వీడియోలో మాట్లాడుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ. హైదరాబాద్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడితే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నారు ఈ సీజన్కి గాను. ఏదైతే ఫియర్లెస్నెస్ ఉందో అది చాలా గట్టిగా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. వాళ్ళు ఆడే విధానం అయితే కానీ, వాళ్ళు ఆడే బ్యాటింగ్ అప్రోచ్ అయితే కానీ, అట్ ద సేమ్ టైం బౌలింగ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ డెప్త్ను కూడా ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. దాని లీడర్షిప్ కూడా క్వాలిటీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది ఎస్ఆర్హెచ్కి ఈ టీం నుంచి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ థాట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా 300+ స్కోర్ కొట్టాలని అయితే వాళ్ళైతే మంచిగా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ న్యూస్ అయితే మనకు వస్తూ ఉంది. అభిషేక్ శర్మ అయితే కామెంట్ అయితే చేశాడు, ఖచ్చితంగా మా స్కోర్ ముందు ఒక 3 ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక మాట అయితే వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు ఏ ఒక థాట్స్లో ఉన్నారు, ఎక్కడ వాళ్ళ టార్గెట్ ఉంది దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద టార్గెట్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. +300 ఇది ఈజీ కాదు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న కేపబిలిటీస్తో చూసుకుంటే హైదరాబాద్లో మంచి బ్యాటింగ్ ట్రాక్ కానీ తగిలితే మాత్రం అది ఆర్సీబీ లాంటి కొంచెం వీకర్ బౌలింగ్ గణేష్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అది రాదనమాట చెప్పలేము, బట్ వస్తుందన్నమాట కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, బౌలింగ్ అట్ ది సేమ్ టైం ఇదే విధంగా అటాక్ చేయగలుగుతారనేది కూడా మనకు తెలియదు. సో చూద్దాం. ఒక 200+ స్కోర్ అయితే మనం ఈ పిచ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్డౌటెడ్లీ. ఎందుకంటే లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు 270+ స్కోర్ కొట్టారు ముంబై ఇండియన్స్ అగైనెస్ట్గా. ఆ తర్వాత మన మ్యాచ్ అయితే ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ఇదే మ్యాచ్ జరగబోతుంది. సో ఖచ్చితంగా మనం 200+ స్కోర్ అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. ఇద్దరు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ, లేదా ఎస్ఆర్హెచ్ చేస్తే 220, 230+ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మంచి మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి రన్ ఫెస్ట్ అయితే ఉండబోద్ది ఈ పిచ్ పైన. మనకు తెలుసు అలా కూడా హైదరాబాద్ మేనేజ్మెంట్ కూడా హైదరాబాద్ పిచ్ కూడా ఎక్కువ బ్యాటింగ్ ట్రాక్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ బ్యాటింగ్ ట్రాక్ వల్ల ఎక్కువ ఎంతూసియాజం కానీ ఫ్యాన్ కానీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటా అంటే కూడా ఒక న్యూస్ ప్రకారం చూసుకుంటే హౌస్ఫుల్ అయిందన్నమాట మనకైతే వచ్చింది. అంటే దాన్ని బట్టి చూసుకుంటే మన టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయినాయి. 40,000+ క్రౌడ్ అంతా సోల్డ్ అవుట్ అవుతారు. ఇదంతా ఎక్కువ రన్స్ రావడం వల్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ అదేవిధంగా కొంచెం మంచి ట్రాక్ అయితే ఉంటుంది. బ్యాటింగ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఈ పిచ్ కూడా. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడితే వాళ్ళైతే సేమ్ 11 యూజ్ చేసే అవకాశం కనపడుతుంది. మోస్ట్లీ సేమ్ యూజ్ చేస్తారు. ఓన్లీ ఒక డౌట్ ఏదో ఉందంటే మాత్రం వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా బౌలర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే ఉమ్రాన్ మాలిక్ కానీ, లేదంటే ఉన్నత్ కానీ ఇలాంటి ఎక్స్ట్రా బౌలర్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్పిన్ పెద్ద యూజ్ ఉండదు కాబట్టి, షహజాద్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి, సో మార్కండే ఎలా ఉన్నాడు, సో బెటర్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ వెళ్ళి పేస్ బౌలర్కి వెళ్తే బెటర్ అయిన ఆప్షన్ అయితే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా అయితే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఇంకో ఇంపాక్ట్ అయితే తీసుకోవచ్చు. లేదంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్కి వెళ్ళే అవకాశం ఉంది. డిపెండ్సింగ్ ఆన్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళైతే చేంజ్ చేసే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా. ఆల్మోస్ట్ ఇంక సేమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడబోతారు వాళ్ళకైతే. ఇంకో ఎండ్లో ఆర్సీబీ చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ సీజన్ కంటిన్యూ చేయడంలో. వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతూ వస్తున్నారు. వాళ్ళ బ్యాటింగ్ అయితే రైట్ టైంలో క్లిక్ అవ్వలేదు. అట్ ద టైం బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు బౌలింగ్ క్లిక్ అవ్వట్లేదు. ఆ బౌలింగ్ ఓకే అన్నప్పుడు బ్యాటింగ్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో వాళ్ళకైతే ఒక ఈ యూనిట్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ కూడా రాలేదు. మేబీ వాళ్ళకి లోపించింది ఎక్కడంటే బౌలింగ్తో కాన్ఫిడెన్స్ లెవెల్ వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్లో కూడా కొంచెం డౌటెడ్గా ఉన్నారు. విరాట్ కోహ్లీ తప్పించి మిగతా వాళ్ళు ఎంత ఎఫెక్ట్గా రావట్లేదు. వన్స్ విరాట్ కోహ్లీ క్లిక్ అయినప్పుడు దినేష్ కార్తిక్ సపోర్ట్ కూడా రాలేదు. ఇప్పుడు దినేష్ కార్తిక్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇంకొక బ్యాట్స్మెన్ ప్రాబ్లం కనపడుతుంది. సో వాళ్ళకి యూనిట్గా ఒక్కసారి కూడా ఒక మ్యాచ్ కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఆ ఒక కారణం వల్ల వాళ్ళు ఇంకొక మ్యాచ్ ఓన్లీ ఒక మ్యాచ్ గెలుపుతూ ఉన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళు మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు క్వాలిఫై అయ్యేదానికి. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే కానీ వాళ్ళకైతే ఛాన్సెస్ చాలా తక్కువ, లేదు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకైతే డూ ఆర్ డే మ్యాచ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా రన్లో ఉండగలుగుతారు. లేదంటే ఆల్మోస్ట్ ఈ సీజన్ కూడా వాళ్ళు ఈసారి వదులుకోవడం తప్పు లేదు. ఎటువంటి ఇది అయితే కనపట్లేదు మనకి. సో చూద్దాం. వాళ్ళకైతే మంచి బూస్టప్ అయితే కావాలి, విన్ అయితే ఖచ్చితంగా కావాలా. గతంలో చూసుకుంటే ఆర్సీబీకి అయితే ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ కూడా వచ్చాయి, మంచి రన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా విరాట్ కోహ్లీ కూడా ఒక సెంచరీ ఉంది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక మంచి రన్ ఫెస్ట్ విరాట్ కోహ్లీ నుంచి కూడా మంచి అటాకింగ్ ప్లే చూడొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ లాస్ట్ టైం పర్వాలేదు అనిపించారు వాళ్ళ బౌలింగ్ అయితే. ఇద్దరు సిరాజ్ మన కొంచెం కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. పవర్ ప్లే వికెట్ తీయడం అయితే కానీ, నరన్కి వేసే కట్టడి చేసే లెంత్ కానీ మంచి కంబ్యాక్ అయితే చెప్పొచ్చు. లాస్ట్లో కొంచెం రన్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఎర్లీ ఓవర్స్లో అతను బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా అదే సేమ్ టైం లక్కీ ఫ్రాక్షన్ కూడా పర్వాలేదు అనిపించాడు. ఫస్ట్లో కొంచెం రన్స్కి వెళ్ళిన తర్వాత కంబ్యాక్ ఇచ్చి అతను డ్రాప్ చేయడం, అది ఆడిచ్చే విధానం కానీ బాగా అనిపించింది. సో ఆ విధంగా వాళ్ళు కూడా సేమ్ బౌలింగ్ కొంచెం కంబ్యాక్ ఇస్తుంది. ది సేమ్ టైం మనం కూడా బ్యాటింగ్ క్లిక్ అయితే మాత్రం కంటిన్యూగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో చూద్దాం ఆర్సీబీ ఏ విధంగా వాళ్ళైతే థింక్ చేస్తారో. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ దాని సొల్యూషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏమో చూద్దాం. ఒకసారి ఈసారి కావాలనుకుంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యాక్స్వెల్ ఆడిస్తామని ఆలోచన వస్తే మాత్రం మేబీ మ్యాక్స్వెల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది, లక్కీ ఫర్గసన్ వద్దనుకొని. సో వాళ్ళకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్స్వెల్ అయితే నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. మోస్ట్లీ సేమ్ ప్లేయింగ్ స్క్వాడ్ అయితే ఉండబోతుంది. మోస్ట్లీ చేంజెస్ ఉండదు, ఎందుకంటే ఒక తగ్గిన పర్ఫార్మెన్స్ వచ్చింది. వర్కౌట్ అయ్యే పర్ఫార్మెన్స్ లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చింది వాళ్ళకి.
సో మోస్ట్లీ వాళ్ళు చేంజెస్ చేయకపోవచ్చు, లేదు బ్లండర్స్ మళ్ళీ చేంజ్ చేస్తే మనం చెప్పలేము. ఆర్సీబీ కూడా కొత్తగా కూడా అట్లే చేస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ వస్తే నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేయడం మనం చూస్తాను. సో ఆ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కానీ, బట్ ఫార్చునేట్లీ ఇక్కడ ఒక మంచి పిచ్ అయితే ఉంటుంది, బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం వర్కౌట్ చేయగలిగితే మాత్రం సిరాజ్ కానీ, అట్ ద సేమ్ యష్ దయాల్ కానీ, కెమెరాన్ గ్రీన్ కూడా మంచి హెల్ప్ అవుతున్నాడు. సో వీళ్ళందరికన్నా వర్కౌట్ చేయగలిగితే మాత్రం మంచి కాంపిటీషన్ అయితే మనం చూడొచ్చు. లేదంటే ఆల్మోస్ట్ వన్ సైడ్ గేమ్ అయ్యే అవకాశం ఉంది. 200+ స్కోర్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పిచ్ పైన. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అని వస్తే బెటర్ 220, 230 చేసి ఒక డిఫెండ్ చేసుకున్న స్కోర్ కనబడుతుంది. ఎందుకంటే ఆర్సీబీకి బెటర్ బౌలింగ్ లేదు కాబట్టి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 230 నుంచి 240 వరకు కొట్టితే మాత్రం ఎక్స్ట్రా రన్స్ అయితే ఖచ్చితంగా ప్రెజర్ వెళ్ళి ఖచ్చితంగా టీంను ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా వాళ్ళైతే ప్లాన్ చేయాలి. ఒకవేళ వాళ్ళ చేసింగ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్లో అట్లీస్ట్ 230 రన్స్కి అయితే వాళ్ళని డిఫెండ్ చేయగలిగితే మాత్రం బెటర్. వాళ్ళు 230 చేజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే నిన్న మ్యాచ్ కూడా 220+ రన్స్ దాకా చేజ్ చేయడానికి వచ్చారు. ఈవెన్ 270 కొట్టినప్పుడు మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ 260 దాకా వాళ్ళు రావడం మనం చూస్తూ వచ్చాం. వాళ్ళైతే చేజ్ చేసేదానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాం, చేజ్ చేసి చాలా దగ్గరికి వస్తున్నాం కానీ చేజ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ చూద్దాం ఈరోజు ఏ విధంగా పర్ఫార్మెన్స్ వస్తుందో, ఈ పిచ్ పైన ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో. సో బెటర్ మనం ఈ మ్యాచ్ మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి మ్యాచ్ ఉంటుందని. సో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాడ్ చేసి పెట్టుకుంటే పెట్టే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్.